సో ఎట్టకేలకు రైతు భరోసా అయితే అందరు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక ఎకరం వరకు అయితే రైతు భరోసా జమ చేసిర్రు. ఈ నెలాఖరు వరకలో లేదంటే ఏప్రిల్ నెలాఖరు వరకలా పూర్తి స్థాయిలో రైతు భరోసా వచ్చే అవకాశం ఉందని అయితే ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అట్లాగే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక కొత్త పట్టదారులకు మరి రైతు భరోసా ఎట్లా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. కొత్త పట్టదారులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అయితే ఇలా ప్రకటన వచ్చింది. ఎందుకంటే గతం నుంచి భూమి ఉన్నది ఓకే, రైతు భరోసా పడ్డది. ఇప్పుడు కొత్తగా వేరే రైతు దగ్గరికి కొన్నాడు, మరి ఆయనకు కూడా రైతు భరోసా కావాలి కదా. మరి అట్లాంటి వాళ్ళు అప్లై చేసుకున్నారా లేదా, ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. దరఖాస్తుల స్వీకరణ అనేది పూర్తయిందంట. 62,000 మంది అప్లై చేసుకున్నట. కొత్తగా నిన్న మొన్న భూములు కొన్న వాళ్ళంతా అప్లై చేసుకున్న 62,000 మంది ఈ రైతు భరోసా కోసం అప్లై చేసుకుర్రు. దాంట్లోకించి వారం రోజుల్లో జాబితా వస్తుంది, పంపిణీకి ముహూర్తం ఖరారు. సో కొత్తగా భూములు కొని పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులకు ఒక వారం రోజుల్లోగా జాబితా వస్తుంది. వాళ్ళందరికీ కూడా రైతు భరోసా వాళ్ళకు కూడా పడుతుంది అకౌంట్లో. కొత్త పట్టాదారులకు సైతం రైతు భరోసా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు ముహూర్తం సైతం ఖరారు చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేయగా సుమారు 62,000 మంది అప్లై చేసుకున్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు పరిశీలించి మరో వారం రోజుల్లో అర్హుల జాబితా సిద్ధం చేసేలా వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. అనంతరం కొత్త పట్టదారుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేయనుంది. మొత్తానికైతే ఇక పాత లబ్ధిదారులు కాదు, కొత్త లబ్ధిదారులకు కూడా ఈ రైతు భరోసా అనేది అకౌంట్లో పడే అవకాశం ఉంది. మరి ఎట్లా ఇక్కడ కొత్త పట్టదారు పాస్ బుక్లని అట్లా రైతులని గుర్తుపట్టడం, కొన్ని నకిలీ రైతులను ఏరువేయడం, ఇట్లా రకరకాల చర్యలు అయితే చేపట్టారు కదా. కొత్త రైతులకు భరోసా రెండో విడతలో 85,000 మందికి పెట్టుబడి సాయం అట. ఓకే. వారం రోజుల్లో అర్హుల తుది జాబితా విడుదల. రాష్ట్రంలో కొత్త పట్టా పాస్బుక్ కలిగిన రైతులకు రెండో విడతలో రైతు భరోసా పంపిణీ చేరనుంది. ఈ నెల 25 వరకు కొత్త రైతులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వగా చాలా మంది సమీప ఏఈఓ వద్దకు వెళ్ళి దరఖాస్తు చేసుకున్నారు. డేట్ అయిపోయింది, వాళ్ళ కొత్త నుండి ఇక వెయిట్ చేయాల్సిందే. మొన్న 25 తారీఖు దాకా మనం కొత్తగా పాస్బుక్ వచ్చిన వాళ్ళు రైతు భరోసా కోసం అప్లై చేసుకోవాలని కూడా మనం గతంలో వీడియో చేసినట్టున్నాం. సో ఆ డేట్లో అప్పుడే మారినట్టుంది, మళ్ళీ ఎక్స్టెండ్ అయినట్టుంది. ఎక్స్టెండ్ అయిన డేట్ కూడా అయిపోయింది. ఏఈఓ దగ్గరికి పోయి అప్లై చేసుకున్నాం. దీంతో వివరాలు పూర్తిగా పరిశీలించిన వ్యవసాయ శాఖ వారం రోజుల్లో జాబితా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ రబీలో కొత్త పట్టాలు కలిగిన రైతులు సుమారుగా 85,000 మంది వరకు ఉంటారని, వారిలో దాదాపు 62,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక 62,000 85,000 ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది 20,000 మంది అప్లై చేసుకోలేదు. అందులో అర్హులను గుర్తించి ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీలోపు పంపిణీ చేసే భరోసాలో వీరి ఖాతాల్లో కూడా నగదు జమ చేయనున్నారు. సో ఏప్రిల్ 15 తారీఖు నుంచి ఈ కొత్త పట్టాదారులకు కూడా రైతు భరోసా పడబోతోంది. 15 తారీఖు నుంచి 20 తారీఖు మధ్యలో పడుతుంది. మొత్తంగా 3 విడతల్లో రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో సుమారు 9,000 కోట్ల నిధులను అయితే జమ చేయబోతున్నారు. వీళ్ళందరికీ కొత్త పట్టాదారు పాస్ రైతులకి రెండో విడతలు పడతాయి. నల్లగొండ అనేది టాప్ ఉందట. ప్రభుత్వం ప్రతి ఏటా పంపిణీ చేసే భరోసాలో అత్యధిక మంది రైతులు నల్గొండ జిల్లాలో ఉన్నారు. 5.22 లక్షల మంది పెట్టుబడి సాయం అందుకుంటున్నారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 3.53 లక్షలు, ఖమ్మం జిల్లాలో 3.35 లక్షలు, సిద్దిపేటలో 3.18 లక్షలు, నాగర్ కర్నూలులో 3.01 లక్షలు, కామారెడ్డిలో 3 లక్షల రైతులు ఉన్నట్లు వ్యవసాయ గణాంకాలు అయితే వెల్లడిస్తున్నాయి. రేవంత్ సర్కారే పంపిణీ చేసే రైతు భరోసా ఈ జిల్లాలో రైతులకి సగం వరకు జమ కానున్నాయి. సో శాటిలైట్ సర్వే మరి దీంట్లో రైతు భరోసాకు సంబంధించి అంటే సాగులో ఉన్నటువంటి సాగుబడి భూమికే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మరి శాటిలైట్ సర్వే చేస్తున్నారట. గత వానాకాలం సీజన్లో రైతు భరోసా చెల్లించిన రైతులందరికీ యాసంగిలో కూడా పెట్టుబడి సాయం అందనుంది. ఎలాంటి కోతలు లేకుండా గడిచిన పంట కాలంలో లబ్ధిదారులుగా ఉన్న రైతులందరికీ ప్రభుత్వం రైతు భరోసా జమ చేస్తుంది. మరి అందరికి ఇచ్చిన తర్వాత వీళ్ళు సర్వే చేసింది ఏముంది? ముందుగా ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాటిలైట్ సర్వేతో పంటల వివరాలు తీసుకుని పంపిణీ చేయాలని భావిస్తే అనుకున్న విధంగా పంట సర్వే వివరాలు అందలే. అంటే అనుకున్న టైంలో అందలే. ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ వరకు అందుతాయి. ఏమని ఎక్కడెక్కడ పంట సాగు అవుతుంది, ఎక్కడ అవుతలేదు, అయిన దానికి మాత్రమే రైతు భరోసా వస్తుంది. ఈ భవిష్యత్తులో ఇప్పుడే అరకొర అంటే కింద మీద వెనక ముందే వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆ తర్వాత మొత్తమే ఇక సాగులో ఉన్న భూమి మాత్రమే రైతు భరోసా వస్తుంది. ఇక రెవెన్యూ రికార్డులో ఉన్న భూములకు శాటిలైట్ సర్వే చేసిన భూములకు భారీగా వ్యత్యాసం ఉండడంతో ప్రస్తుత సీజన్లో గతంలో మాదిరిగా వేసినట్లే రైతు భరోసా వేస్తోంది. 2025-26 ఖరీఫ్ సీజన్లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి 6,000 చొప్పున 8,744.13 కోట్లు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేశారు. మొత్తం 1,45,000
1,45,73,000 ఎకరాలకు. ఎంత? 1,45,73,000 ఎకరాలకు రైతు భరోసా చెల్లించారట. కేవలం 9 రోజుల వ్యవధిలో సుమారు 9,000 కోట్ల రూపాయలు రైతులకు పంపించేశారు. ఆ లెక్క ప్రకారమే యాసంగికి రైతు భరోసా అయితే చెల్లించారు. అంటే గతంలో ఉన్నటువంటి భూమికి వస్తే ఈసారి అయితే నెక్స్ట్ టైం చెప్పలేం, కానీ ఈసారి అయితే లాస్ట్ టైం రైతు భరోసా ఎవరు పడ్డదో వాళ్ళందరికీ రైతు భరోసా పడుతుంది. వాళ్ళతో పాటు కొత్తగా జాగ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళకి రైతు భరోసా పడుతుంది. 2వ విడతల ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ లోపల. ఇది కొత్త రైతులకు కూడా రైతు భరోసా.